ప్రియమైన వారలారా, విటమిన్ ప్రోగ్రామ్ అని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునగాక. దేవుడు మనిషి లాంటి వాడని, మనుషుల్ని దేవుళ్ళుగా కొలుస్తుంటాం. వాస్తవానికి దేవుడికి మనిషికి ఒక్క తేడా, ఒక వాక్యమును బట్టి మనం గమనించవచ్చు. తేడా అని పూర్తిగా వాక్యము తీసి వివరించక ముందు ఒకటి గమనించండి. ఒక దేశానికి ప్రెసిడెంట్ కానీ, ఒక దేశానికి ప్రధానమంత్రి కానీ, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రాంతానికి మేయరు లేకపోతే ముఖ్యమైనటువంటి నాయకులు కానీ ఒక సమయానికి వారు పరిపాలన పరిమితం అయిపోతుంది. ఆ తర్వాత వారు మరలా వారి పేర్లు నమోదు చేసుకుని మమ్మల్ని బాబు రియలెక్ట్ చేయండి బాబు, మీరు ఓటు వేయండి బాబు అని అడుగుతారు. అందరూ కలిసి మెజారిటీ పీపుల్ అధిక సంఖ్యలో ఓట్లు కానీ వేస్తే వారు ప్రధానమంత్రులు అవుతారు, లేకపోతే ప్రెసిడెంట్లు అవుతారు. లేదా వంశపారంపరంగా వాళ్ళ నాన్నగారు రాజులు కనుక వారు కూడా వారి పిల్లలు రాజులుగా అవటానికని వారు ప్రయత్నిస్తారు. వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని చంపేస్తారు. ఆ తర్వాత వారు కొడుకుల్ని, వంశస్థుల్ని రాజులుగా వారు నియమిస్తారు. భూమి మీద ఉన్నటువంటి పరిపాలకులందరూ అంతే. కానీ మనం కొలుస్తున్నటువంటి దేవుడు భూరాజు కాదు, అంటే భూమి మీద రాజు కాదు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, సింహాసమునందు ఆసీనుడు అయ్యుండి, అంటే సింహాసమునందు ఆసీనుడయ్యుండి ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు సింహాసనం ఎక్కి దిగిపోయాడు. ఆయన ఎప్పుడు ఎక్కాడో ఎవరు అంచనా వేయలేరు. ఆయన ఎప్పుడు దిగిపోతాడో ఎవరికీ తెలియదు. ఆయన దిగడు, ఆయన ఎక్కింది ఎవరూ చూడలేదు. అంటే దాన్ని బట్టి ఏంటంటే యుగముల నుండి యుగాలు, సమయాలు, కాలాలు, స్థలాలు, మ్యాటర్, పదార్థాలు ప్రారంభించక ముందే ఆయన రాజు. అందుకే ఆయన సింహాసీనుడై ఉండి, అంటే ప్రెసెంట్ కంటిన్యూస్, ఆయన ఇప్పుడు నుండి ఉన్నాడు. ఇది రాసింది ఎప్పుడు? ఈ మాట ప్రకటన గ్రంథంలో రాసింది ఇంచుమించు ఈరోజు సంవత్సరం 2026 సంవత్సరం కదండి. కానీ ఇది రాసినప్పుడు 95-96 సంవత్సరాలు అయ్యింది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు రాజుగా ఉంటూనే ఉన్నాడు. ఈ మధ్యలో మనుషులు చనిపోయారు, భూరాజులు సింహాసనం ఎక్కారు, మళ్ళీ దిగిపోయారు. కానీ ఆయన పరిపాలకుడిగా పరిపాలిస్తూ ఉన్నాడు. అంతేకాదు, ఆయన ఎప్పటి నుండి పరిపాలకుడిగా సింహాసనం ఎక్కాడు, అది ఎక్కడ ఏ డేట్ లేదండి. అంటే బిఫోర్ ద డేట్ కమెన్స్డ్, బిఫోర్ ద డేట్ అండ్ ఆఫ్టర్ ద డేట్ హీ కంటిన్యూస్ టు బి కింగ్. ఆయన రాజుగా పరిపాలకుడిగా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఇది ఫస్ట్ పాయింట్ ఆ వాక్యం బట్టి. తర్వాత ఏమన్నారంటే మీరు చదువుతున్నారో లేదో బైబిల్ తెరవండి. ఓకే, అంటే నేను చెప్తున్నాను, బైబిల్ తెరిస్తే ఇంకొంచెం శ్రద్ధగా ఉన్నట్టు ఉంటుంది కదా. ఏమన్నారంటే, యుగములు జీవించుచున్న వానికి మహిమ, ఘనతయు, కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. యుగములు జీవించుచున్నవాడు, ఇది రెండో క్యారెక్టర్ ఆయనకి. ఆ వాక్యం ఒక్క వాక్యం బట్టి ఆయన ఎప్పటి నుండి ఎప్పటి వరకు జీవిస్తున్నాడు అంటే ఆయనకి ఆరంభం లేదు, అంతం లేదు. హీ డజంట్ హ్యావ్ ఎ బర్త్ డేట్. అయితే మరి యేసు ప్రభు వారికి 25వ తారీఖు పుట్టినరోజు కదా అని కొంతమందికి వాదన, డౌట్, లేకపోతే ఆర్గ్యుమెంట్. నిజమే, ఆయన డేటు 25వ తారీఖు డిసెంబర్. కానీ 25వ తారీఖు డిసెంబర్ అనుకున్న ఆ డేటు ఆయన భూమి మీద ఆయన ప్రారంభం, అంటే ఆకాశమందు ఆసీనుడైన వాడు, ఆకాశమందు పరలోకములో సింహాసీనుడిగా కూర్చున్నవాడు భూమి మీద ఆయన మానవత్వం ప్రారంభించడానికని వచ్చారు. అంటే అవతరించాడు. అవతరించిన మానవుడిగా అవతరించినటువంటి ఈయనకి ఒక డేటు, పుట్టినరోజు డేటు, అంతం అనే డేటు ఉండాలి. ఎందుకంటే మానవుడిగా జీవించే ప్రతి వ్యక్తికి కూడా సమయానికి కుదించబడ్డాడు. వారి జీవితం అంతా సమయానికి కుదించబడ్డది. నా పుట్టినరోజు మార్చి 13వ తారీఖు 1956 సంవత్సరం. సో నేను పుట్టింది ఎప్పుడు అంటే ఒక డేట్ ఉంది.
నేను చనిపోయే డేట్ ఇంకా కాలేదు, ఒకవేళ ముందుంటే ముందు. అయితే దేవుడు యుగ యుగములు జీవించుచున్నాడు. యుగ యుగములు నుండి యుగ యుగముల వరకు, ఫ్రమ్ ద డేట్లెస్ పాస్ట్ టు ద డేట్లెస్ ఫ్యూచర్, ఫ్రమ్ ఇటర్నిటీ పాస్ట్ టు ఇటర్నిటీ ఫ్యూచర్. అంటే నిత్యత్వము ముందు, నిత్యత్వం వరకు. నిత్యత్వం ఏంటి ఏమో తెలీదు. ఇది ఎవరి చేతిలో లేదు, ఎవరూ కొలవలేరు. ఎందుకంటే ఆయన కొలవగలిగినటువంటి సమయములో ఆయన పరలోకములో జీవించాడు అంటే ఆయన పరిమితం అయిపోయిన వాడు. దేనికి పరిమితం అయిపోయాడంటే సమయానికి పరిమితం అయిపోయినటువంటి వాడు పరలోకంలో మాత్రమే ఉంటే పరలోకానికి పరిమితం అయిపోయాడు. స్పేస్. ఆ నిరంతరములో ఉన్నటువంటి వాడు భూమి మీదకి పరిమితం అయిపోయి తన్ను తాను రిక్తునిగా చేసుకుని తగ్గించుకుని ఈ సమయంలోకి వచ్చేసి పరిపాలకుడిగా పరిపాలించి సాధారణమైన సామాన్యమైన మానవుడిగా ఆయన మార్గం చూపించడానికి పరిపాలకుడిగా మళ్ళా తిరిగి పోగొట్టుకున్నటువంటి పరిపాలన మన చేతులకి ఈ భూమి మీద స్పిరిచువల్ కింగ్స్ అండ్ స్పిరిచువల్ క్వీన్స్గా మనకి ఆయన తగ్గింపును బట్టి, ఆయన త్యాగమును బట్టి పోగొట్టుకున్నది తిరిగి ఇవ్వటానికి భూమి మీదకి వచ్చి తిరిగి సంపాదించుకున్నటువంటి రాజ్యమును మనకి ఇవ్వటానికని ఆయన సిలువ మీద చనిపోయాడు కూడా. వాక్యం చెప్తున్న సత్యం. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి మీరు చూస్తే 11వ వచనం వరకు ఈ అంశాలన్నీ అందులో ఉన్నాయి. సో ఆయన యుగ యుగముల నుండి యుగ యుగముల వరకు జీవించువాడు. ఆయనకి మహిమయు ఘనతయు ప్రభావములు స్తుతులు కృతజ్ఞత అర్పణములు చెల్లునగాక. ఎందుకంటే ఆయన రాజు, ఆయన దేవుడు. భూమి మీద ఉన్నటువంటి రాజులు, భూమి మీద ఉన్నటువంటి పరిపాలకులుగా గతంలో పరిపాలించిన వారు కానీ, ముందు పరిపాలించబోతున్న వారు కానీ, ఇప్పుడు పరిపాలిస్తున్న వారు కానీ అందరికీ పరిమితం అయిపోయింది. పరిమితంగా వారు పరిపాలించారు, జీవించారు. కానీ నువ్వు కొలుస్తున్న నీ రాజు అపరిమితుడు. ఆయన హీఈస్ నాట్ లిమిటెడ్ టు స్పేస్, టు టైమ్, నార్ టు మ్యాటర్. ఒక శరీరానికి కూడా పరిమితం అయిపోయిన వాడు కాదు. నీకు అపరిమితమైనటువంటి జీవితాన్ని సాధ్యము, నువ్వు జీవించగలవు అని చూపించడానికి నీవు జన్మ కర్మ పాపములు అన్నిటినీ అనుభవిస్తున్నావు కనుక అది అన్నీ ఆయన శరీరం మీద వేసుకుని సిలువ మీద నీ కొరకు రక్తం కార్చి ప్రాణం అర్పించి త్యాగం చేసి లిమిటేషన్స్ అన్నీ పటాపంచులుగా చేసేసి అన్లిమిటెడ్ పర్సన్గా. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో 8 నుండి 11వ వచనంలో నికోదేము అన్నటువంటి వ్యక్తితో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ, గాలి ఎటు నుండి వస్తుందో ఎటు నుండి వెళ్తుందో ఎవరు చెప్పగలరు? అలాగే ఆత్మలో జన్మించిన వారు కూడా, అంటే ఎవరు? మనమే. దేవుడు ఎలాగో మనం కూడా అలాగేనట, అలాగ ఉంటామట. ఎవరుంటారు? ఆయనను నమ్ముకున్నవారు, ఆత్మలో జన్మించిన వారు, ఆయన వాక్యమును బట్టి జన్మించిన వారు. కనుక మీరు నమ్మితే మీకు మంచిది, మీరు కూడా అపరిమితంగా జీవించగలరు. అందుకే దేవుని మహాకృపను బట్టి, నాకు ఇచ్చినటువంటి ఆత్మ జన్మమును బట్టి నేను అపరిమితుడిగా అయిపోయి, నేను నిద్రపోతున్నప్పుడు లేదా ఒకసారి ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఎవరో కళల్లో కనబడటం, ఒక మారైతే ప్రార్థన చేస్తుంటే ప్రభాకర్ రావు గారని ఆయన పిఠాపురంలో ఉన్నారు, ఆయన మా బామ్మర్ది. నేను కాకినాడలో ప్రార్థన చేస్తున్నాను, టైం చూసుకో అన్నారు దేవుడు. అప్పుడు టైం చూశాను, 10:10 అయింది. ఎందుకు ప్రభా అంటే నాకు దర్శనం కనబడుతుంది. ఆ దర్శనంలో ప్రభాకర్ రావు గారు ట్రావెల్ చేస్తున్నారు, ఎక్కడో ప్రయాణం అయ్యి ట్రైన్ మీద వెళ్తున్నారు. నా ఫోకస్, నా ఐజ్, నా కళ్ళు జూమ్ అయ్యి ఆయన ఏం చేస్తున్నాడో అక్కడికి వెళ్ళి ఆ పై బర్త్ మీద ట్రైన్లో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాడు ఆయన. సో ఆయనకి ఎలా తెలుస్తుంది? నేను ఆయన గురించి తెలుసుకున్నానని, ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో ఆ టైంకని ఆయన టైం చూశాడనమాట. దేవుడు నాతో చెప్పారు, చూడు టైం చూస్తున్నాడు కదా, అదే టైం చెప్పి నువ్వేం చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు కదా అని చెప్పు నువ్వు అన్నారు. అలాగే ప్రభా అన్నాను. తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత ఆయన కలుసుకున్నప్పుడు, పలానా రోజు పలానా టైంకి నువ్వేం చేస్తున్నావు, నువ్వు టైం చూసావు కదా అన్నాను కూడా. మీకు ఎలా తెలుసు, నువ్వేం చేస్తున్నావు అప్పుడు అన్నాను. పై బర్త్ మీద మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను, నీకు ఎందుకు గుర్తుంది అన్నాను. అంటే నేను టైం చూసాను ఆ టైంకి అన్నాడు. ఎంత టైం అంటే 10:10. అంటే దేవుడు మనల్ని
అపరిమితంగా ఆత్మలో కూడా ప్రయాణం చేయటానికి కృపనిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు కదా! ఆయనకి ఏ లక్షణాలు ఉన్నాయో, ఏ ఆధిక్యతలు ఉన్నాయో, ఆయన ఏం చేయగలరు అవి కూడా మనతో చేయిస్తాను అని చెప్పారు. అంతేకాదు ఆయన కన్నా గొప్ప కార్యాలు మనం చేతుము అని వాగ్దానం చేశారు. ఆయన కన్నా గొప్ప కార్యాలు మనం చూతుము. యు విల్ సీ గ్రేటర్ థింగ్స్ దెన్ దీస్ అండ్ యు విల్ డూ గ్రేటర్ థింగ్స్ దెన్ దీస్. ప్రార్థన చేద్దామా? అంత గొప్ప దేవుడిని కనపరుద్దాం. పరిశుద్ధుడా ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాలం నాయన, ఇదిగో నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అపరిమితంగా జీవించడం సాధ్యం. అది ఎవరి ద్వారా? యేసు ప్రభువారి ద్వారా మాత్రమే. ఎందుకంటే ఆయన సింహాసీనుడిగా కూర్చున్నాడు. ఆయన చెప్పిన మాట ఒక రాజుగారి శాసనం ఎలాగో భూమి మీద అలాగా రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు పరమందు కూర్చుని ఆయన శాసిస్తూ ఆయన చెప్పిన మాట కనుక యుగ యుగములు జీవించటానికి, అంటే మేము యేసు ప్రభు వారిని నమ్మితే మేము యుగ యుగములు ఆయనతో పాటు జీవిస్తాం, లేకపోతే యుగ యుగములు నరకానికి పోతాం అని బైబిల్ చెప్తుంది. కనుక మేము జీవించడమే కాదు, ఆయనతో పాటు పరిపాలకులుగా ఉంటామని ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం మాకు ఇచ్చారు ప్రభా. చేతులు జోడించి నమస్కరించి ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, మీకు కృతజ్ఞతలతో ప్రభా ఈ అర్పణములను, ఈ ప్రార్థన మీకు చేరుస్తూ మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.